పాజిటివ్ వచ్చి హార్ట్ బీట్ కూడా వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అబార్ట్ అవ్వడానికి ఏం రీజన్స్ అయి ఉంటాయి మ్యామ్? సో తనకి గర్భసంచి ద్వారం ఏదో లూజ్గా ఉంది అన్నట్టుగా అన్నారు. కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం. సో 3rd మంత్ తర్వాత అబార్షన్స్ ఎక్కువగా ద్వారం లూజ్గా ఉండడం వల్ల అవుతుంది. సో అలాంటి వాళ్ళకి 3వ నెల రాగానే గర్భసంచి ద్వారం కుట్టు కూడా వేస్తాం అనమాట. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. ఆర్ టెస్టిక్యులర్ స్పర్మ్తో చేస్తే కూడా ఎంబ్రియోస్ ఒక్కొక్కసారి they may not be very potential and abortion chances are higher. So adi kuda mem already explain chesam kabatti they are acceptable ante okay this can happen. So next enti annattuga vallu unnaru. kontamandi ila jariginde anedi akkade agipotaru, ala kaakunda they are moving on quickly. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్ అనమాట. వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ స్పర్మ్ కౌంట్ 0 ఉంది, జూస్పర్మియాలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి స్పర్మ్ ఫ్రీజింగ్ చేశారా మ్యామ్? సో 1 టైం చేసినప్పుడు వెన్ వీ డూ అ టెస్టిక్యులర్ బయాప్సీ మనకి చాలా తక్కువ స్పర్మ్స్ దొరుకుతాయి అండ్ అవి మూవింగ్ స్పర్మ్స్ అంత హెల్దీగా ఉండవు. సో ఫ్రీజింగ్ చేసి వాడే అంత బాగోవు, అవి ఇమీడియట్గా వాడాలి. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఫ్రెష్గా అంటే ఎగ్స్ తీసినప్పుడే బయాప్సీ చేసి ఆ స్పర్మ్స్ని వెంటనే యూజ్ చేసేలాగా చేస్తాం. ఫ్రీజ్ చేయొచ్చు టిష్యూని, బట్ వాటికి అంత పొటెన్షియల్ ఉండదు కంపేర్ టు ద ఫ్రెష్ శాంపుల్. సో మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం పొటెన్షియల్ పెంచేలా మెడిసిన్స్ ఏమన్నా ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తారా మ్యామ్ తీయడానికి? 0 స్పర్మ్ కౌంట్ ఉండి ఇప్పుడు ఆయనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే హార్మోన్స్ ఆర్ నార్మల్, అంటే ప్రొడక్షన్ బాగానే ఉంది, టెస్టికల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంది, అబ్స్ట్రక్షన్ ఉంది. సో మెడిసిన్స్ ఇక్కడ పెద్ద రోల్ లేదు, ఎందుకంటే యాజ్ సచ్ ప్రొడక్షన్ బాగానే ఉంది, బయటికి రావడంలో ప్రాబ్లం ఉంది కాబట్టి నేను నీడ్లెస్ తీస్తున్నాను. సో బట్ అదర్ రీజన్స్ టెస్టికల్లోనే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే బ్రెయిన్ నుంచి హార్మోన్ సరిగ్గా రావట్లేదు, అప్పుడు మనం బయట నుంచి మెడికేషన్స్ ఇచ్చి ఏమైనా ట్రై చేయొచ్చు. సో మ్యామ్ ఇప్పుడు విమెన్ వస్తే మళ్ళీ తనకి ఎగ్ రిట్రీవల్ నుంచి స్టార్ట్ చేస్తారు మ్యామ్ ప్రాసెస్ అంతా కూడా? అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మా దగ్గర ఐవీఎఫ్ సైకిల్ చేయించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి ఇంకా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉంచుకొని నెక్స్ట్ బేబీ కోసం వస్తారు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఎగ్స్ తీసే పని ఉండదు, ఆల్రెడీ స్టోర్డ్ ఎంబ్రియోస్ వాడతాం. సో ఎంబ్రియోస్ ఎన్ని ఇయర్స్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు, 10 years వరకు మనకి లా ప్రకారం పర్మిషన్ ఉంది. సో ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ ఒక 2-3 years గ్యాప్ తర్వాత సెకండ్ బేబీకి ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నారు, అంటే ఇప్పుడు మన సెంటర్ ఓపెన్ అయ్యి 5 years అయింది కదా. సో సెకండ్ బేబీకి చాలామంది ఇప్పుడు వస్తున్నారు లైక్ సెకండ్ బేబీకి ట్రై చేయడానికి. సో ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉంటే మళ్ళీ ఎగ్స్ తీసే పని ఉండదు, ఎంబ్రియోస్ కనుక లేకపోతే అప్పుడు తీయాలి. సో ఇందాక నేను చెప్పిన కపుల్లో 3rd సెట్ ఆఫ్ ఎంబ్రియోస్, ఇంకా లాస్ట్ సెట్ ఆఫ్ ఎంబ్రియోస్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో దే డిడ్ంట్ హ్యావ్ మోర్ ఎంబ్రియోస్ కాబట్టి ఐ హ్యాడ్ టు స్టార్ట్ అగైన్. ఇప్పుడు 3 times తను ట్రై చేశారు కదా మ్యామ్, సో 4th time ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్? 100% ఉంటాయి. అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆ నమ్మకం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ట్రై చేశారు అండ్ అది వర్క్ అయింది. సో అందరూ అంత నమ్మకంగా పెట్టుకోరు, అండ్ నమ్మకం కూడా కాదు, బేసికలీ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉంటాయి. అంటే అన్నిసార్లు వాళ్ళు కట్టుకొని పెట్టుకోవాలి అన్నా కూడా వాళ్ళు అఫోర్డ్ చేయలేక ఆగిపోతూ ఉంటారు. ఎక్కువ నాకు తెలిసి దానివల్లే ఆగిపోతూ ఉంటారు, నమ్మకం కన్నా కూడా. బట్ ఎంత మనీ పెట్టుకున్నా కూడా ఆ పాజిటివిటీ ఉండాలి, ఆ ట్రస్ట్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం.